ఈ రోజు నేను బటర్ చికెన్ చేసుకుంటున్నానండి. చాలా తొందరగా అయిపోతుంది. ఫస్ట్ చికెన్ లో నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గరిటె పెరుగు వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, జరంత గరం మసాలా, మీకు కావాల్సినంత కారం, ఇంకా సరిపోయేంత ఉప్పు, ఇంకా ఒక స్పూను అల్లం పేస్ట్, చికెన్ మసాలా, ఇదంతా బాగా కలుపుకోవాలండి. చికెన్ లోకి మసాలా అంతా పోయేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక అరగంట సేపు ఫ్రీజర్ లో పెట్టేయండి. అప్పటి వరకు మనం చికెన్ లోకి మసాలా తయారు చేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కాసేపు బాగా వేయించిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది ఇంకా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత టమాటా పీసుల్ని వేసుకోవాలి. కాసేపు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చిలు వేసుకోవాలి. తర్వాత కాజు వేసుకొని బాగా వేయించుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి పట్టండి. తర్వాత కడాయిలో బటర్ వేసుకోండి. అది బాగా కరిగిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసుకోవాలి. ఇంకా ఈ చికెన్ ని బాగా బటర్ లో కలుపుకోవాలి. ఇంకా చికెన్ బటర్ లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేయాలి. మళ్ళా కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీకి పట్టిన పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. ఆ తర్వాత మీకు కావాల్సినంత కారం వేసుకోండి. సరిపోయేంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలో చికెన్ ని బాగా కలుపుకోవాలి. మిక్సీకి పట్టిన మసాలా గిన్నెలోనే కొన్ని నీళ్లు వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్ గా కలుపుకున్న తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని చల్లుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల దాకా ఉడకనియాలి. ఇంకా రెడీ అయిపోయిందండి వేడి వేడి బటర్ చికెన్. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, ఆ ఎర్ర బటన్ని కొట్టండి.